ప్రియులారా, మనము ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటున్నాము. దానిలో భాగంగా ఈనాడు లవొదికీయ అనే సంఘం గురించి ధ్యానం చేసుకోబోతున్నాము. ఈ లవొదికీయ సంఘము 7 సంఘాల్లో 7వది ఆఖరి సంఘము. ఈ లవొదికీయ పేరుకు అర్థం ఏమిటంటే లావోస్. ఇది 2 గ్రీకు పదాల నుండి తీసుకొనబడి ఉన్నది. లావోస్ అంటే ప్రజలు, డైకే అంటే తీర్పు. ప్రజలకు తీర్పు జరుగుతున్నదనే మాట దీనికి వస్తున్నది. అకార్డింగ్ టు ద బైబిల్ ప్రాఫెసీ, ద జడ్జ్మెంట్ బిగాన్ ఇన్ ది ఇయర్ 1844. బైబిల్ ప్రవచనం ప్రకారంగా 1844 సంవత్సరంలో తీర్పు ప్రారంభమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు మనము ఈ యొక్క తీర్పు గడిలో ఉన్నాం కనుక మనము ఈ సంఘ కాలంలో జీవిస్తూ ఉన్నాం. అందుచేత ఈ వర్తమానము ఆ లవొదికీయ పట్టణస్థులకు ఏ రీతికి ఇచ్చున్నారో ఈనాడు మనకు కూడా దేవుడు ఈ యొక్క వర్తమానం ద్వారా మనతో కూడా మాట్లాడుతున్నారు. లవడిష్ వాజ్ అ బిజినెస్ పర్సన్స్ ప్యారడైజ్. లవొదికీయ పట్టణము ఆనాడు వ్యాపార కేంద్రంగా, వ్యాపారస్తుల స్వర్గంగా పిలువబడి ఉన్నది. ఈ లవొదికీయ ధనమంతా కూడా వ్యాపార రంగం వలన, వడ్డీ వ్యాపారం వలన గొప్ప ధనార్జన చేకూర్చుకున్నటువంటి పట్టణం ఇది. కాబట్టి దీని విషయంలో ఈ పట్టణస్థులు చాలా గర్వంగా ఉండేవారు. ఈ యొక్క పట్టణము ఫిలదెల్ఫియా పట్టణం నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. మొదటి సంఘమైనటువంటి ఎఫెసు పట్టణం నుండి 140 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పట్టణం. ఈ లవొదికీయ గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు ఈ యొక్క సంఘం ద్వారా మనకి ఏమైతే ఆత్మీయ పాఠాలు నేర్పించనున్నారో మనం ప్రార్థన చేసుకుని నేర్చుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, కృపగలిగిన మా దేవా, మీ వాక్యమును మేము ధ్యానం చేయుచుండగా ఈ ప్రకటన గ్రంథ ధ్యానాల్లో మీరు మాకు తోడుగుండి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు. మీ పరిశుద్ధాత్మ ద్వారా మీరే మాతో మాట్లాడమని, వెనగల చెవి గ్రహించే మనసు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న మీ బిడ్డలను ప్రత్యేక రీతిలో దీవించండి. ఈ వాక్యమును వీక్షిస్తుండగా ఎటువంటి డిస్ట్రాక్షన్కు లోను కాకుండా మీ యొక్క వాక్యాన్ని చక్కగా వీక్షించి మీలో స్థిరపడి బలపడి అనేకులు ప్రకటించి భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామమున పెట్టి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ లవొదికీయ పట్టణం గురించి మనం చూస్తున్నప్పుడు ఈ లవొదికీయ పట్టణము ఎవరు కట్టించారు అని మనం చూస్తే యాంటియోకస్ ద సెకండ్ థియోస్ అనే రాజు తన భార్య కొరకు, తన భార్య అటువంటి లవొదిక అనే తన భార్య కొరకు తన భార్య పేరు మీద ఈ పట్టణాన్ని కట్టించాడు. ఇది ఆమె చనిపోయిన తర్వాత ఒక స్మారక చిహ్నంగా కట్టించలేదు. ఇది ఆమె బ్రతికుండగానే ఆమె కొరకు ఈ పట్టణాన్ని కట్టించి బహుమానంగా ఇచ్చున్నాడు. ఈ యొక్క లోకంలో మనం గమనించినట్లయితే ఈ యొక్క రాజు తన భార్య అటువంటి లవొదికను ఎంతగా ప్రేమించాడంటే తన కొరకు శ్రేష్టమైన ఈ పట్టణాన్ని కట్టించి కానుక ఇచ్చున్నాడు. మన భారతదేశంలో ఒక రాజు ఉన్నాడు, మొఘలు చక్రవర్తి అయినటువంటి షాజహాన్. తన భార్య అయినటువంటి ముంతాజ్ కొరకు ఆమె చనిపోయిన తర్వాత ఆమె సమాధికి ఒక అందమైనటువంటి ఆకృతితో ప్రపంచ 7 వింతల్లో ఒక వింతగా మనం పిలుచుకుని తాజ్మహల్ని కట్టించున్నాడు. ఇది ఆ ముంతాజ్ చనిపోయిన తర్వాత తనకు స్మారక చిహ్నంగా ఈ యొక్క తాజ్మహల్ని కట్టించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ తాజ్మహల్ని మనం చూస్తున్నప్పుడు ఒక ప్రేమకు చిహ్నంగా మనం చూస్తున్నాం. అది కూడా ఆమె చనిపోయిన తర్వాత ఇది కట్టించున్నాడు. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇది మన దేశంలో ఆగ్రాలో ఉన్నట్లుగా మనకు తెలుసు. అయితే ఇక్కడ లవొదికీయ పట్టణాన్ని మనం చూస్తే ఆనాడు ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ ప్రాచీన కాలంలో ఇది ఒక గొప్ప వింతగా ఉంది. ఈ యొక్క పట్టణము ఎంతో అందమైన ఆకృతిలో కట్టించున్నాడు. ఈ యొక్క గొప్ప నగరాన్ని తన యొక్క భార్య అటువంటి లవొదిక కొరకు యాంటియోకస్ ద సెకండ్ థియోస్ ఈ యొక్క గొప్ప పట్టణాన్ని, పెద్ద పట్టణాన్ని కట్టించాడు. అయితే చరిత్రలో ఒక విషాదకరమైనటువంటి సంఘటన జరిగింది. అదేమిటంటే ఇంతగా తన భార్యను ప్రేమించి ఈ పట్టణాన్ని కట్టిస్తే
తన భార్య ఈ యొక్క రాజు యాంటియోకస్ II, ఈజిప్ట్ రాజు అయినటువంటి టోలమీ II యొక్క కుమార్తె, రాజకుమార్తె అయినటువంటి రాజకీయ లబ్ధి కోసం తనను రెండవ వివాహం చేసుకొని ఉన్నాడు. బెర్నికేను వివాహం చేసుకున్నప్పుడు ఈ యొక్క లవదిక తట్టుకోలేకపోయింది. అందుచేత ఈ యొక్క మొదటి భార్య అయినటువంటి లవదిక ఈ రాజు అయినటువంటి యాంటియోకస్ II తన భర్తను, ఆయన యొక్క రెండవ భార్య అయినటువంటి బెర్నికేను, వారికి పుట్టిన కుమారుడును చంపించేసింది. ఒక ట్రాజడీగా ఇది మిగిలిపోయింది. అయితే ఒక ఆత్మీయ పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈ యొక్క పట్టణము ఎంతో ప్రేమకు చిహ్నంగా ఉండవలసిన ఈ పట్టణము ఒక విచారకరమైనటువంటి పట్టణంగా మిగిలిపోయింది. ఒక విచారకరమైనటువంటి రీతిలో వారి యొక్క వివాహ వ్యవస్థ, వారి కుటుంబము నాశనం అయిపోయింది. ప్రియులారా, ప్రేమ కలిగి ఉండమని దేవుడు కోరుతున్నారు. ఆ ప్రేమలో ఎటువంటి కల్మషం లేకుండా ఉండమని దేవుడు కోరుతున్నారు. ఈనాడు ఈ పట్టణము శిథిలమైపోయింది. అయినప్పటికీ ఈ పట్టణం నుండి దేవుడు కొన్ని ఆత్మీయ పాఠాలు, గొప్ప ఆత్మీయ పాఠాలు మనకు నేర్పించబోతున్నారు. ఈ పట్టణం గురించి మనము ఇంకా నేర్చుకునే దానికంటే ఈ పట్టణంతో యేసుక్రీస్తు ప్రభువారు ఏం మాట్లాడి ఉన్నారో అది మనం నేర్చుకుందాం. ఎందుకంటే ఈ పట్టణములో ఉన్నటువంటి సంఘంను ఉద్దేశించి, ఆ ప్రజలను ఉద్దేశించి, ఆ యొక్క కాంటెక్స్ట్ ఉపయోగిస్తూ, ఆ సిచ్యువేషన్ ఉపయోగిస్తూ ప్రభువు ఆ సంఘంతో మాట్లాడుతున్నారు. రెవల్యూషన్ చాప్టర్ 3:14, ప్రకటన గ్రంథం 3:14 చదువుకుందాం. లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు. యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను పరిచయం చేసుకుంటూ ఈ యొక్క సంఘ ప్రజలకు, ఈ యొక్క పట్టణంలో ఉన్నటువంటి సంఘమునకు ప్రభువు లేఖ రాయిస్తూ ఆయన నమ్మకమైన సాక్షి అని తెలియజేసుకుంటున్నారు. అపనమ్మకస్తులైనటువంటి ఈ యొక్క పట్టణ ప్రజలకు, తమను తాము మోసం చేసుకుంటున్నటువంటి ఈ యొక్క పట్టణ ప్రజలకు యేసుక్రీస్తు ప్రభువారు నమ్మకమైన సాక్షిగా, ఆయన సత్యవంతునిగా ఆయన ప్రకటించుకుంటున్నారు. తమను తామే మోసం చేసుకుంటున్నటువంటి ప్రజలతో ఆయన మాట్లాడుతున్న ఈ విషయము, ఈ యొక్క విధానము సబబే అని మనకు అర్థమవుతుంది. బికాస్ హీ వాంటెడ్ దెమ్ టు ట్రస్ట్ హిస్ అన్ప్లెజెంట్ డయాగ్నోసిస్. వారికి యొక్క స్థితిని ఆయన ఎరిగి ఉన్నాడు కనుక వారికి ఉన్నటువంటి పరిస్థితిని ఆయన చెబుతుండగా, నేను నమ్మకమైన సాక్షిని, నమ్మకమైనటువంటి సాక్షి అయినటువంటి సత్యవంతుని నేను చెప్తున్నటువంటి ఈ మాట నిజమని ప్రభు వారికి సెలవిస్తున్నారు. అదే రీతిగా ఆమేన్ అనువాడు అంటే, ఆమేన్ అనే పదము హీబ్రూలో మనం చూస్తే ఇన్ ట్రూత్, సత్యముతో అనే మాటను మనం చూస్తున్నాం. అసత్యంలో ఉన్నటువంటి ఈ ప్రజలతో సత్యవంతుడైన ప్రభువు మాట్లాడుతున్నారు. అదే రీతిగా దేవుని సృష్టికి ఆదియునైన వాడనే మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ యొక్క మాట కొన్నిసార్లు మనకు కొన్ని సందేహాలను కలిగిస్తున్నది. దేవుని సృష్టికి ఆదియునైన వాడు, ద బిగినింగ్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్ అంటే, ఈజ్ జీసస్ అ క్రియేటెడ్ బీయింగ్? యేసుక్రీస్తు ప్రభువారు సృష్టించబడిన వారా? నో, కాదు ప్రియులారా. ఆయన సృష్టించబడిన వారు కాదు, కానీ ఆయన ఈ సృష్టికి మూలమై ఉన్నవాడు. ఇక్కడ ఈ యొక్క పదము, ఇక్కడ ద బిగినింగ్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్ అని చెప్పడానికి వాడబడినటువంటి గ్రీకు పదాన్ని మూల భాషలో మనం చూస్తే ఆర్కే అనే పదం మనం చూస్తున్నాం. ఆర్కే అనే పదం నుండి ఆర్చ్ బిషప్ అనే పదం కూడా వచ్చింది. అంటే ఆ యొక్క ప్రీస్టులందరిలో, యాజకులందరిలో ముఖ్యుడు అనే రీతిగా మనం చూస్తున్నాం. ఈ ఆర్కే అనే పదము ఇది ఇన్ ర్యాంక్, ఆయన మొదటివాడు, ఆయన ఉన్నతమైన వాడు అనే మాటను మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ పదాన్ని అచ్చ తర్జుమాలో మనం చూస్తే, అసలైనటువంటి మూలభావాన్ని మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారు యొక్క ఆయన యొక్క హోదాన్ని ఇది సూచిస్తోంది, ఆయన నామాన్ని ఇది సూచిస్తోంది. ఇక్కడ ఈ పదం ఆయన నామానికి
వాడబడినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఆయనే సృష్టికి ఆధారభూతుడు, ఆయనే సృష్టికర్త అనే పదాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కారణం ఏంటంటే ఆయనే సమస్త సృష్టికి ఆధారభూతుడనే మాటని ఇక్కడ మనం చూస్తున్నాము. ఇదే వచనాన్ని హీబ్రూ నుండి తర్జుమా చేసినటువంటి, ఈ గ్రీక్ నుండి తర్జుమా చేసినటువంటి ఈ జెరూసలేం బైబిల్లో మనం చూస్తే ఇట్ ట్రాన్స్లేట్స్ ది అల్టిమేట్ సోర్స్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్. దేవుని సమస్త సృష్టికి మూలమైన వాడు, ఈజ్ ద సోర్స్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్. ఆయనే ఈ సృష్టి అంతటికి కూడా ఆధారభూతుడు. ఆయన లేకుండా ఏది కూడా కలగలేదని మనం చూస్తున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుతాం. జాన్ చాప్టర్ 1 verses 1-3. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. సమస్తమును కూడా ఆయన మూలంగా కలిగింది, ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు మనం చూస్తే కొలస్సియన్స్ చాప్టర్ 1 verses 15 and 16. ఆయన అదృశ్య దేవుడి స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయంగా ఆకాశం అందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడిననే మాటను మనం చూస్తున్నాం. ఆయన ద్వారానే సమస్తం కూడా సృష్టించబడ్డాయి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, విజిబుల్ అండ్ ఇన్విజిబుల్, సమస్తం కూడా ఆయన మూలంగా ఆయన ద్వారా కలిగినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ చెప్పబడినటువంటి ఈ పదం యొక్క భావం ఏంటంటే హీఈస్ ద అల్టిమేట్ సోర్స్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్. ఆయనే ఈ సృష్టికి ఆధారభూతుడు, ఆయనే సృష్టికర్త అనే మాటను ఇక్కడ మనం అర్థం చేసుకుంటున్నాం. ఈ యొక్క పట్టణంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఒక లైకస్ అనే ఒక నది ప్రవహిస్తూ ఉండేది. ఈ లైకస్ అనే నది లవదీకియాకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి హిరాపోలిస్ దగ్గర ఉన్నటువంటి వేడి నీటి బొగ్గల నుండి వస్తున్నటువంటి ప్రవాహమే ఈ యొక్క నదిగా ప్రవహిస్తూ అది చాలా ప్రసిద్ధి కలిగి ఉన్నది. ఎందుకంటే ఆ నీరు అది గోరువెచ్చగా ఉండి, ఇది నులివెచ్చని స్థితిలో ఉండి, ఈ యొక్క నీరు కొన్ని అనారోగ్య సమస్యలకు, చర్మ వ్యాధులకు చక్కగా ఉపయోగపడుతుంది. అందుచేత ఈ నీటిలో అందరూ కూడా చక్కగా స్నానం చేయడానికి ఇష్టపడుతుండేవారు, తద్వారా వారికి ఉన్నటువంటి చర్మ వ్యాధులు పోతాయని. అయితే ఈ యొక్క నదిలో ఈ వేడి నీటి బొగ్గలు హీరాపోలిస్ నుండి లవదీకియాకు వచ్చినప్పటికీ ఆ నీరు 8 కిలోమీటర్లు ప్రవహించి వచ్చినప్పటికీ ఇవి నులివెచ్చగా అయిపోయాయి. అందుచేత యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క సంఘంతో మాట్లాడుతూ వారితో అంటున్నారు, రెవల్యూషన్ చాప్టర్ 3 verse 15, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15 వచనం, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు అని ప్రభు సెలవిస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, ఈ యొక్క నీరు ఈ లైకస్ నది ఇక్కడికి ఎలాగైతే ప్రవహించి వస్తుందో దాని నుండి వీరికి ఈజీగా కనెక్ట్ చేసుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువు ప్రకృతిలో ఉన్నటువంటి ఆ యొక్క చెట్ల గురించి ఉపమానాలు, విత్తనాల గురించి ఉపమానాలు, ఏ రీతికైతే ఉపమానాలు అక్కడ ఉన్నటువంటి సృష్టిలో లభ్యమవుతున్నటువంటి వారికి అందుబాటులో ఉన్నటువంటి ఈజీగా అర్థమయ్యే వాటిని ఏ రీతికైతే ఉపయోగించి చెప్పినారు. ఈ పట్టణంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి యేసుక్రీస్తు ప్రభువు ఈ యొక్క పట్టణ ప్రజలతో మాట్లాడుతున్నారు. ఇక్కడ ఈ నీరు చాలా చర్మ వ్యాధులు చాలా మంచిదని మనం తెలుసుకుని ఉన్నాం. ఇది సల్ఫర్ కంటెంట్ కలిగి ఉండి ఈ యొక్క నీరు వచ్చే వాసన ఒక కోడిగుడ్డు కుళ్ళిపోతే ఏ రీతిగా దుర్వాసన వస్తుందో ఆ రీతిగా వాసన వచ్చేది. కానీ ఏదో రీతిగా అందులో స్నానం చేయడం ద్వారా ఆరోగ్యం వస్తుందని కొందరు చేస్తుండేవారు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క నీరు వారి నోట్లోకి వెళ్తుందో ఇమ్మీడియట్గా వారు వెంటనే వాటిని ఉమ్మివేసేవారు, దాన్ని వెంటనే స్పిట్ చేసేవారు. యేసుక్రీస్తు ప్రభువు ఈ సంఘంతో మాట్లాడుతూ నీవు నులివెచ్చని స్థితిలో ఉన్నావని సెలవిస్తున్నారు. నులివెచ్చని స్థితి దేనికి సూచనగా ఉన్నది? నులివెచ్చని స్థితి మతము మరియు లోకము మిళితమై ఉండడముకు సూచనగా ఉన్నది. మార్క్స్ వార్త 4వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ విత్తనములు గుచ్చినటువంటి ఉపమానంతో
ఇక్కడ ఆ ఉపమానంలో మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం చూద్దాం. ఇతరులు మొండ్ల పొదలలో విత్తబడిన వారు, వీరు వాక్యము విందురు కానీ ఐహిక విచారములను, ధన మోసమును, మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణచివేయటం వలన అది నిష్ఫలమగును. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇహలోక సంబంధమైనటువంటి ఐహిక విచారములు, ధన మోసము, ఇవి వాక్యము అనే విత్తనం వెదకుండా అణచివేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇహలోక సంబంధమైనటువంటి విషయాలు ఆత్మీయ స్థితిని దిగజార్చుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇహలోక సంబంధమైన ఆటలపై, రాజకీయాలపై, వినోదాలపై, సినిమాలపై, ఆ షార్ట్స్పై ఉన్నటువంటి ఆసక్తి యేసుక్రీస్తు పట్ల మనం కలిగి ఉన్నామా? యేసుక్రీస్తు పట్ల మనము అటువంటి ఆసక్తి కనుపరిస్తే, ఆయన వాక్యం పట్ల అటువంటి ఆసక్తి కనుపరిస్తే ఎంత బాగుండును, ఎంత మేలుకరంగా ఉంటుంది. కానీ మన యొక్క ఆత్మీయ స్థితిని సాతానుడు దిగజారుస్తూ ఈ లోకపరమైనటువంటి జీవితము, మతపరమైన జీవితము మిళితమైపోయి ఆత్మీయంగా మనం నులువెచ్చని స్థితిలోనికి వెళ్ళిపోతున్నాము. అందుచేత యేసుక్రీస్తు ప్రభువారు ఈనాడు మనతో మాట్లాడుతున్నారు. ఆత్మీయ స్థితిలో నీవే రీతిగా ఉన్నావు, లవోదికీయ సంఘంలో ఉన్న రీతిగానే మనము కూడా ఆత్మీయ స్థితిలో నులివెచ్చని స్థితిలో ఉన్నామేమో. ప్రభు అంటున్నారు రెవల్యూషన్ చాప్టర్ 3:16, ప్రకటన గ్రంథం 3:16, నీవు వెచ్చగానైనను చల్లగానైనా ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి ఈ మాట కొంచెం స్ట్రాంగ్గా అనిపిస్తున్నప్పటికీ, ఈ మాట యొక్క అర్థం ఏంటంటే, వారి నోట్లోనికి ఏ రీతిగా అయితే ఆ యొక్క దుర్వాసనతో కూడినటువంటి ఆ నీరు, సల్ఫర్ కంటెంట్తో ఉన్నటువంటి ఆ నీరు నోట్లోకి వెళ్తే ఏ రీతిగా అయితే ఆ పట్టణ ప్రజలు ఉమ్మివేస్తున్నారో, మనకు ఒక ఆహారము మనం తింటున్నప్పుడు అది చెడిపోయిన బాగోలేని ఆహారం అయినట్లయితే, అది చెడిపోయి ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా మనం ఏం చేస్తాం? వెంటనే ఉమ్మివేస్తాం, వెంటనే వామిట్ చేస్తాం. యేసు ప్రభువారు అదే అంటున్నారు, నా నోటి నుండి నిన్ను ఉమ్మివేయను ఉద్దేశించున్నాను. ఎందుకంటే నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేక నులివెచ్చని స్థితిలో ఉన్నావని ప్రభు బాధపడుతున్నారు. ప్రియ సహోదరుడా, మన ఆత్మీయ స్థితి నులివెచ్చని స్థితిలో ఉన్నదా? మనము ప్రభు కొరకు వెచ్చని స్థితిలో ఉండాలని ప్రభు కోరుతున్నారు. అదే రీతికి ఈ పట్టణ ప్రజలకు ఉన్నటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే, వీరు చక్కని నల్లని ఉన్ని దుస్తులను తయారు చేసేవారు. ఎక్స్పెన్సివ్ బ్లాక్ వూల్తో చేసినటువంటి సాఫ్ట్ అండ్ గ్లాసీ, చక్కని మెత్తని నునుపుగా ఉండే, అందంగా ఉండే నల్లని ఉన్ని దుస్తులు వీరు తయారు చేసేవారు. అందుచేత ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి దేశాల ప్రజలు, ప్రాంత ప్రజలు ఈ పట్టణంలో ఉన్నటువంటి ఈ యొక్క నల్లని ఉన్ని దుస్తులకు మంచి గిరాకీ ఉండేది. కాబట్టి ఎంత డబ్బైనా చెల్లించి ఇది కొనుక్కునేవారు. ఎందుకంటే అది అంత కాస్ట్లీ అని, అంత బాగుంటుందని, అంత మనీ కలిగి ఉంటుందని. అదే రీతికి ఈ పట్టణ ప్రజలు కంటి సమస్యలకు వీరి యొద్ద చాలా మెరుగైనటువంటి ఆయింట్మెంట్, ఐ సాల్వ్ ఉండేది. కాబట్టి ఎటువంటి కంటి సమస్యలతో బాధపడుతున్న వారైనా ఈ పట్టణానికి వచ్చి, అక్కడ వైద్య కళాశాల ఉన్నది, అక్కడ వైద్యం తీసుకుని ఈ కంటి సమస్యల నుండి వారు బాగుపడేవారు. ఈ పట్టణ ప్రజలకు ఎంతో ఆదాయం చేకూరుతుంది. వీరుకున్నటువంటి ఈ యొక్క లైకస్ రివర్ని బట్టే కానీ, బంగారు గల్లను బట్టే కానీ, మెడికల్ హాస్పిటల్ని బట్టే కానీ, ఈ యొక్క మెడికల్ కళాశాలను బట్టే కానీ వీరు ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. మంచి ధనార్జనతో వీరు అనేక మంది టూరిస్టులను ఆకర్షిస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క పట్టణంలో చాలా ధనం ఉంది, చాలా సమృద్ధితో వారు ఉన్నారు. అందుచేత వీరికి మాకు ఏ కొరత లేదని అనుకుంటున్నారు. క్రీస్తు శకం 60వ సంవత్సరంలో AD 60లో ఒక భూకంపం వచ్చింది. ఈ భూకంప తాకిడికి అనేక పట్టణాలు శిథిలమైపోయాయి. ఆ సమయంలో రోమా ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టి నిధులు విడుదల చేస్తే, ఈ రోమా పట్టణం నుండి వస్తున్నటువంటి సహాయ నిధులను వీరు తిరస్కరించారు. మాకు అక్కర్లేదు, మాకు సరిపడ మా దగ్గర ఉన్నాయని వీరు స్వతహాగా వీరు మరల ఈ పట్టణాన్ని తిరిగి ఎంతో సుందరంగా కట్టించుకొని ఉన్నారు. ఎంతో చక్కగా వీరు ఈ పట్టణాన్ని కట్టించుకొని ఉన్నారు. రెవల్యూషన్ చాప్టర్ 3:17 మనం చూస్తే, ప్రకటన 3:17 నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, గ్రుడ్డి వాడవును, దిగంబరుడువై ఉన్నావని ఎరుగక
నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకుంటున్నావు. రెవల్యూషన్ చాప్టర్ 3:17. యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నారు, వీరు అనుకుంటున్నారు మాకు అన్నీ ఉన్నాయి, మాకు ఏమీ కొదువు లేదని చెప్పుకుంటున్నారు. మానిటరీ వెల్త్ ఈజ్ అసోసియేటెడ్ విత్ స్పిరిచువల్ పావర్టీ. ధన సమృద్ధి చాలాసార్లు ఆత్మీయ పేదరికాన్ని దారితీస్తుంది. అవును ప్రియులారా, మనకు ఉన్నటువంటి ఆస్తిని బట్టి మనం గర్విస్తున్నామా? వీరుకున్నటువంటి ఆస్తిని బట్టి, వీరుకున్నటువంటి ఈ బంగారు గనులను బట్టి, ఆస్తిని బట్టి వీరు మాకేమి కొదువు లేదని గర్వంతో ఉన్నారు. ఒకానొక రోజున ఒక ధనవంతుడైనటువంటి యవ్వన అధికారి యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చి ఉన్నాడు. ప్రభువా, బోధకుడా, నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలంటే యేసు ప్రభువారు అన్నారు. ఆయన కొన్ని మాటలు చెప్పినప్పుడు ఆ సంభాషణలో నేను ఇవన్నీ చేస్తున్నానని చెప్పి ఉన్నారు. అప్పుడు ఈ యొక్క వ్యక్తితో, యవనస్తుడితో ప్రభు అన్నారు, నీకొకటి కొదువుగా ఉన్నది, నీకున్నదంతా కూడా, నీ ఆస్తి అంతా అమ్మి బేదలకు ఇచ్చి నన్ను వెంబడించమన్నారు. అప్పుడు ఈ యొక్క ధనవంతుడు యొక్క స్పందన ఏమిటి మనం చూస్తే మార్కు సువార్త 10:22. మార్క్ చాప్టర్ 10:22. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్న పుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. మార్క్ చాప్టర్ 10:22. యేసు ప్రభువారు ఇచ్చినటువంటి ఆ పిలుపుకు తన యొక్క ఆస్తిని బట్టి, మిగుల ఆస్తి గలవాడు కనుక దాన్ని విడిచిపెట్టడం ఇష్టం లేక యేసు ప్రభువారి యొక్క మాటను తిరస్కరించి వెళ్ళిపోయి ఉన్నాడు. ఒకవేళ యేసు ప్రభువారి మాటకు చెవి ఎగ్గున్నట్లయితే, తన ఆస్తి కంటే ప్రభువే ముఖ్యం అనుకున్నట్లయితే, అతడు యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్లో ఒకడవుదుడు. ఆయన పేరు ఆ పరలోకంలో ఆ యొక్క స్తంభముల మీద రాయబడుదును. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క ధనవంతుడు తన ధనార్జను బట్టి దేవుణ్ణి విడిచిపెట్టి ఉన్నాడు. అందుకే ప్రభువు సెలవిస్తున్నారు, మార్క్ చాప్టర్ 10:25. మార్క్ సువార్త 10:25. దేవుని రాజ్యంలో, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభం అని సెలవిస్తున్నారు. అవును, ధనవంతుడు ఎందుకు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది బెజ్జంలో దూరడం సులువని ఈ యొక్క మాటను ప్రభు సెలవిస్తున్నారంటే, నీ ధనము నిన్ను ఆవరించనివ్వకు, నీ ధనము నిన్ను ప్రభు నద్దు నుండి దూరం చేయనివ్వకు, నీకున్నది ప్రభు కొరకు వెచ్చించడానికి వెనుతీయకు. మత్తయి సువార్త 6:27 మనం చూస్తే ప్రభు అన్నారు, మాథ్యూ చాప్టర్ 6:21. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండునని ప్రభు సెలవిచ్చున్నారు. మన ధనం ఎక్కడ ఉంటుంది, అక్కడే మన హృదయం కూడా ఉంటుంది. మన ధనము పరలోకంలో ఉన్నట్లయితే మనము పరలోకంలో మన మనసు ఉంటుంది. మన యొక్క దృష్టి ప్రభు మీద ఉంచుతాము. ధనవంతుడు ఎంత సంపాదించినా ఈ లోకంలో అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. అలెగ్జాండర్ ద గ్రేట్ తను కలిగి ఉన్న సమస్తము లోకమంతని కూడా జయించినప్పటికీ తన ప్రాణాన్ని కోల్పోయినాడు. ప్రభు సెలవిస్తున్నారు, మాథ్యూ చాప్టర్ 16:26. మత్తయి 16:26. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి ఇయ్యగలడు? అవును ప్రియులారా, ఈ లోకమంతా సంపాదించుకుని నువ్వు ప్రభువును పోగొట్టుకున్నట్లయితే, నీ జీవితాన్ని నువ్వు పోగొట్టుకున్నట్లయితే, నిత్య జీవనం పోగొట్టుకున్నట్లయితే ఏం ఉపయోగం? కాబట్టి ఈనాడే గుర్తించు, ప్రభువును నువ్వు స్వీకరించు, ప్రభు కొరకు నువ్వు జీవించాలని ప్రభు కోరుతున్నారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, ఈ లవోదికీయ సంఘం నుండి మీరు మాకు నేర్పించిన ఆత్మీయ పాఠాలకి వందనాలు. ఈ లోకంలో సమస్తం కంటే మేము మిమ్మల్ని ఎంచుకొని మీ చిత్తానుసారంగా జీవించు భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామమున పెట్టి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క ప్రకటన గ్రంథ ధ్యానాలు క్రమం తప్పకుండా వీక్షిస్తుండండి, మీ స్నేహితులతో పంచుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.